మన నాగండ్ల వెంకట్రావు పేద ప్రజల్ని నేను ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టులు కారులు నడుపుకుంటూ నేను మా పిల్లలు నడుపుకుంటుంటే మమ్మల్ని టార్గెట్ చేసి మా దగ్గర అమౌంట్ ఉండయని ఈ అమౌంట్ని క్యాష్గా తీసుకొని ఫోన్పేగా మాకు ఎవరికన్నా కావాల్సిన అవసరాలకు కొట్టి ర్యాకెట్ ల్యాబ్ అని మా దగ్గరకు వచ్చి మాకు తెలిసిన మా కుటుంబ సభ్యుల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని మాకు తెలిసిన ఫ్రెండ్స్ని దాంట్లో జాయిన్ చేసి మీకు 20,000 కడితే మీకు ₹1 కోటి పడతాయి అన్నాడు. 3 లక్షలు మీ అకౌంట్లో వేసామని చెప్పాడు. 3 లక్షలు వేసినట్టు డిపిఐఎన్ఎస్ బ్యాంకు సింగపూర్ అన్నారు. ఈ డిపిఐఎస్ఎన్ బ్యాంకు సింగపూరు ఇది ఎక్కడ అని మేము అడిగాము. ఈ అడగ్గా దీని మీద లేదా సార్ ఎవరినో చూపించమని అడగ్గా ఈ మంచిర్యాల నుంచి పిఐ గారని ఒక మేడం తీసుకొచ్చాడు. ఈమె మా పిఏ పర్సనల్ పిఏ అన్నీ చూస్తుంది, ఇవన్నీ మేడమే చూసుకునేదని అన్నాడు. ఇట్లా 4,800 మంది చిల్లరకాయ 20,000 కాడకి 30,000 కాడకి 70,000 కాడకి కట్టించాడు. మొన్న ఇటీవల 2 నెలల నాడు 6 లక్షలు కడితే 1,000 కోట్లు వస్తాయని, 6 లక్షలు కడితే 1,000 కోట్లని, ఆ 1,000 కోట్లలో మేము 600 తీసుకుంటాము, మీకు 400 వేస్తామని చాలామంది దగ్గర వాళ్ళ క్లిప్పింగ్స్ ఉండయి సార్. వీళ్ళు మాట్లాడినవి ఉండయి. ఈయన మీద కేరళలో మన డబ్బులు 8 లక్షలన్నర తీసుకొని వెళ్ళేటప్పుడు కేసు జరిగింది. ఆ కేసు ఈ డబ్బులు తీసుకెళ్లేటప్పుడే పట్టుకున్నారు. ఆ ఓనర్ ఎవరని మేము అడిగాము. ఆయనకు 100 ఎకరాలు మా కోసం కొబ్బరి తోట 100 ఎకరాలు అమ్మాడు అన్నాడు. 6 బీర్ ఫ్యాక్టరీలు అమ్మాడని చెప్పాడు ఈ నాగండ్ల వెంకట్రావు, ఆయన కుమారుడు వంశీ, ఆ పిఏ గారు. మేము ఎవరయ్యా ఆయనని అడుగుతున్నాము ఇప్పటికైనా సార్, దానికి నిజాలు చెప్పమంటున్నాము. ఇదిగో సింగపూర్ అనే బ్యాంక్కి ఈ మెసేజ్లు పంపించారు, ప్రతి ఒక్కళ్ళకి 3 లక్షలు పంపించాడు సార్. ఈ 3 లక్షలు డమ్మీ మెసేజ్లని మాకు వచ్చినాయి. ఈ 3 లక్షల గురించి మేము అడిగాము. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మెయిల్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఈ మొత్తం తీసుకొని ఏం చేసిందనేది తమ్ము కూడా తీసుకొని ఒరిజినల్ సంతకాలు తీసుకొని అన్ని ఒరిజినల్స్ తీసుకున్నారు సార్. ఈ నాగండ్ల వెంకట్రావు కంప్యూటర్ ఈ సిస్టమ్ కూడా మాకు ఎందుకు దొరికిందంటే 125 పేర్లు పక్కన మా అబ్బాయిది ల్యాబ్ ఉంది, ల్యాబ్లో చేశారు ఫస్ట్ రోజు. మా అబ్బాయి కనుక్కొని బయట పెడతాడని చెప్పి వెంటనే సిస్టమ్ కొనుక్కొచ్చుకొని వాళ్ళ షాపులోనే. వీళ్ళకి ఆదాయం కూడా ఏమి లేదు సార్, ఎవరో ఇంట్లో వాళ్ళు పనికి పోయేవాళ్ళు కూడా లేరు. ఈ పిఐ గారు కూడా పనికి పోయేవాళ్ళు కాదు. ఆమెను ఇక్కడ పిఐ అని చెప్పి మాకు పరిచయం చేశారు. వాళ్ళు ఈ రోజున ఒక్కళ్ళు సింగిల్ రూపాయి కూడా పనిచేసేవాళ్ళు కాదు కుటుంబ సభ్యులు. మేము కష్టపడి మాకు కార్లు ఉండి డిపార్ట్మెంట్లో తిప్పుకుంటే మమ్మల్ని టార్గెట్ చేసి మా దగ్గర కొంత డబ్బు గుంజి ఈరోజు మేము డబ్బులు ఇచ్చామంటున్నారు. అంటే మేము క్యాష్ ఇస్తే ఫోన్పేలు చేశారు మాకు అవసరమైన వాళ్ళకి. కానీ ఈరోజు ప్రాణహామీ ఉందంటున్నాడు. నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఇతను సాతులు మా సత్యం మాష్ గారి దగ్గర పరిష్కారం జరిగింది ఇటీవల. ఆమెకి 35 లక్షలు ఇచ్చానన్నాడు సార్. జిరాక్స్ ఉంది నా దగ్గర కాపీ. ఒక అమ్మాయిని దగ్గరికి తీసి 35 లక్షలు ఇచ్చానంటే ఇది ప్రజల సొమ్ముని మరి ఒక 6,000 కూడా 6 లక్షలు కడితే 100 కోట్లు ఇస్తానని ఈ నాగండ్ల వెంకట్రావు ఎంతమందిని చెప్పారు. స్టేట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వైజాగ్, మరి నెల్లూరు, కడప, అనంతపూరు ఇవన్నిట్లో ఉన్నారు సార్ ఈయన ఏజెంట్లు. ఈ ఏజెంట్ల వల్ల 4,800 మంది సార్, ఎంతోమంది అన్యాయం. మరి ఇది నిజమైన ప్రాజెక్ట్ అంటున్నాడు. అదేమనంటే నా వెనక ఆఫీసర్లు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, నాకు స్టేట్లో కూడా ఉన్నారు, మీ ఎంత చూస్తానని మాట్లాడిన వ్యక్తి అండి ఇతను. ఇప్పుడు మేము ఎస్పీ గారి దగ్గరకు వచ్చామని చెప్పి ఎస్పీ గారు సిఐ గారికి రాశాడు. మా డబ్బులు మా మెయిల్ ఐడీలు మాకేమో ఏంది సైబర్కి ఏమన్నా ఇచ్చాడేమో అమ్ముకున్నాడేమోనని మాకు భయం వేసి మా డబ్బులు మాకు ఇవ్వమన్నాం సార్. దీనికి మాకన్నా ముందే చిలకలూరిపేట న్యూస్ మా రిపోర్టర్లకి అందరికీ రిపోర్ట్ పెట్టాడు. ఈ లోపే ఎస్పీ గారికి నాకు ప్రాణహామీ ఉందండి ఇతను ఉండని. వాళ్ళ సంగతి బయోడేటా మొత్తం వాళ్ళ ఊరు వాళ్ళ అన్నలను అడగండి, వాళ్ళ పక్కింటి వాళ్ళని అడగండి, వాళ్ళ ఇటోళ్ళని అడగండి. వీళ్ళు దొంగలు. ఎట్లా అంటే ఒక సంవత్సరం తెలంగాణలో ఉంటే ఒక సంవత్సరం చెన్నైలో ఉంటారు సార్. వీళ్ళు ఎంతమందిని మోసం చేశారో అంతమంది బాధితులు వస్తారు సార్, ఎక్కడికి వెళ్ళరు. 4,800 మందిని 20,000, 30,000, 40,000 ఒకళ్ళ దగ్గర 1,00,000 కూడా తీసుకున్నారు. దీనికి 100 కోట్లు వేస్తాం, 150 కోట్లు వేస్తాం, 1000 కోట్లు వేస్తామని చెప్పి వీళ్ళ మీద పై కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మా ఎస్సీ కమిషను, మరి ఎస్టీ కమిషను, దీంట్లో అన్ని కులాల వాళ్ళని మోసం చేసేసారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేశారు వీళ్ళు. ఈ పిఐ గారిని కూడా తప్పకుండా ఈమె ఇప్పుడు చాలా నీరజ గారి పేరు. ఈ నీరజ గారు ఇంతమందిని మోసం చేసి వీళ్ళు మరి
మళ్ళీ ఈ రోజున మాకు ప్రాణ రక్షణ కావాలంటున్నారు. వీళ్ళు మోసం చేసి ఎటు వెళ్తారో తెలియదు సార్. వీళ్ళు ఆల్రెడీ పాస్పోర్ట్లు తెచ్చుకున్నారు. మా చేత కూడా పాస్పోర్ట్లు వాళ్లే దగ్గరుండి మా డబ్బులు పెట్టి కట్టించి పాస్పోర్ట్లు తెప్పించారు. వీళ్ళు ఆల్రెడీ మాకు వీసా తీసుకున్నారని మా అనుమానం ఉంది. స్టేట్ వదిలిపెట్టి వెళ్తారేమోనని మాకు భయంగా ఉంది సార్. వీళ్ళని ఒకవేళ అదే కనుక ఉంటే వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని, మరి మా గవర్నర్ కలెక్టర్ గారిని, మా కమిషనర్ గారిని, ఎస్సీ కమిషనర్ గారిని, ఎస్టీ కమిషనర్ గారిని మేము కోరుతున్నాము. వీళ్ళైతే పక్కా మీరు విచారించండి మీడియా మిత్రులు అందరూ కూడా. వీళ్ళైతే దొంగలు అంటే ఏంది, పని చేయరు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరు పనికి పోరు. ఇట్లా టార్గెట్ చేసి స్కీములు పెట్టి 4,800 మంది సార్ అసలు అన్యాయం అయ్యారు. ఈ 4,800 మంది దగ్గర 20,000, 10,000, 30,000, లక్ష ఇటు తీసుకున్నారు సార్. వెంకట్రావుని, నీరజా గారు అనే పిఏ గారిని, వాళ్ళ కొడుకుని సిస్టమ్ అంతా చేసింది వాళ్ళ కొడుకేను. వీళ్ళ అకౌంట్లు మీరు కనుక ఒక్కసారి నాగండ్ల వెంకట్రావు వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లు చెక్ చేస్తే ఎన్ని కోట్లు బయటికి పోయినాయో, ఎన్ని కోట్లు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినాయో అర్థమైంది సార్ మీకు. ఇది మేము అడిగింది ఒక్కటే సార్, మాకు అవన్నీ మాకొద్దు, మాకు న్యాయం జరగాలన్నాం. న్యాయం అంటే ఏంది, సింగపూర్ దాంట్లో 3 లక్షలు వేసామని చూపిస్తున్నారు. ఆ అకౌంట్ ఎక్కడదంటే ఆయన ఎవరినో చూపించమంటే చూపించలేదు. ఆ సింగపూర్ ఆయన ఎవరో, కేరళ అంటాడు, సింగపూర్ అంటారు, ఢిల్లీ అంటాడు, ఒక టికెట్ పెడతాడు మాకు. మా ఎందు దయించి ఈ వెంకట్రావు గారి మీద దేశం వదిలిపెట్టి బయటికి పోకుండా వాళ్ళ పిల్లలతో సహా, చిన్న పిల్లడు ఉంటే ఆ అబ్బాయికి కూడా పాస్పోర్ట్ తీసుకున్నారు, వెళ్ళిపోతారని మాకు భయంగా ఉంది. కనుక మమ్మల్ని నమ్ముకొని కట్టిన వారికి మా ఈ కారుల నుండి డబ్బు తిప్పుతున్నారనే మీద టార్గెట్ చేసారు. వాళ్ళు పనికి పోయేవాళ్ళు కాదు సార్. మా మీద వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు మెసేజ్ పెట్టారు ఆల్రెడీ పేట మిత్రుల చేత, మీడియా మిత్రుల చేత. వాళ్ళు ₹1 పని చేసేవాళ్ళు కదా, కుటుంబ సభ్యులని. వాళ్ళని విచారించండి. వాళ్ళ వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ చిన్న వాళ్ళని, పెదనాలని, ఊళ్ళో వాళ్ళకి పక్కన వాళ్ళు కూడా బలకరు. ఎందుకంటే వీళ్ళు ఫ్రాడ్ మనుషులని. అది మీరు మీడియా మిత్రులు అందరూ కూడా గమనించాలి. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టిన మిత్రులు కూడా గమనించి ఇది ఇప్పుడు ఎస్పీ గారు సిఐ గారికి రాశాడు. కనుక మా యందు దయించి మా బాధ్యతలందరిని కూడా మన మీడియా మిత్రులు అందరూ కూడా మన మీడియా మిత్రులు కాపాడతారని, వీళ్ళ పాస్పోర్ట్ ఉంటే సీజ్ చేయాలని వెళ్ళి ఆల్రెడీ వీళ్ళందరూ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఈ నీరజా గారు అనే ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి. వెంకట్రావు మీద కూడా చిలకలూరుపేట రోలర్లో వాళ్ళు సాతులూరులో ఒక కేసు ఉంది, నాదెళ్లలో ఒక కేసు ఉంది, వెంకట్రావు మీద కేరళలో ఒక కేసు ఉంది. ఇతని మీద డబ్బు తీసుకొని పోయేటప్పుడు 8.5 లక్షలు పట్టుకున్నారు. ఆ కేసు జరుగుతుంది ఇతని మీద. ఈ డబ్బు అటు ఇటు రవాణా జరిగేటప్పుడు అదేమనంటే చిలకలూరుపేటలో ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టి కోకోనట్ షాప్ అన్నాడు సార్. అది దాని మీద కొబ్బరి బొండాల వ్యాపారం అన్నాడు. కొబ్బరి బొండా వ్యాపారం కూడా ఇతను చేయట్లా, ఒక్క బోండా కూడా చేయట్లే ఇతను. కొబ్బరి బొండాల వ్యాపారం అంటున్నాడు. కొబ్బరి బొండాల వ్యాపారం లేదు వీళ్ళకి. ఐస్ క్రీమ్ షాప్ అంటే కరెంటు బిల్లు కూడా రావట్లే వాళ్ళకి. వాళ్ళు మీరందరూ దయచేసి వీళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. మా పేద ప్రజలందరికీ మా మీడియా మిత్రులు న్యాయం చేయాలి. వాళ్ళ పాస్పోర్ట్లు ఉంటే సీజ్ చేయాలి. ఈ డిపిఐఎస్ అన్న బ్యాంకు నాకు పెద్ద వాళ్ళు స్టేట్లోనే ఉండారని మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. మళ్ళీ ఆయన మేము బెదిరిస్తున్నామని మీడియాకి పెట్టాడు. మమ్మల్ని బెదిరించి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం మా దగ్గర ఉండేవి సార్, ఎవిడెన్స్ ఉండేవి. మేము మన మీడియా వారు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెడతాము, ఏమేమి ఉండవు అనేది మొత్తం నిరూపిస్తాం. వాళ్ళకి పాస్పోర్ట్లు ముందు సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని, మా ఎస్సీ కమిషన్ని, వీళ్ళందరినీ మా మీడియా ద్వారాగా మేము అందరం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.